ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. 1,50,000 రూపాయల ఫ్రిడ్జ్ ఎప్పుడైనా చూసారా? నేనైతే షాక్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒకసారి ఫ్రిడ్జ్ చూసేసి వద్దామనేసి షోరూమ్కి వెళ్ళాము. అక్కడ షాక్ అయ్యాను నేనైతే. సేమ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 1,50,000 అంటండి. అసలు దాన్ని చూడగానే ఇంకా నేను షాక్. ఈ పక్క సపరేట్, ఈ పక్క సపరేట్. మన బీరువా లెక్క ఉంది మొత్తము. ఎన్నన్నా సరిపోతాయి. పెద్ద ఫ్యామిలీ ఉండే వాళ్ళకైతే ఈ ఫ్రిడ్జ్ బాగా సరిపోతుందండి. 1,50,000 అంట. అసలు మొత్తం ఇంకా టచ్తోనే పనిచేస్తుంది, వైఫై టచ్తోనే. తర్వాత వచ్చి ఐస్ కానీ, క్రష్ ఐస్ కానీ అన్నీ మనకి బయటే వచ్చేస్తాయి. వాటర్ ఫిల్టర్ కానీ ఉంది. నేనైతే నిజంగానే షాక్ అండి. మీ ఇంట్లో ఎవరింట్లో దాని గోల్ అయితే పక్కకు ఉన్నాయండి. మేమైతే శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుంటే ముందు సింగిల్ డోరే ఉన్నింది. కాకపోతే డబుల్ డోర్ అయితే బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నామండి. మొత్తం ఇది ఇలా టచ్తో వర్క్ అవుతుందన్నమాట. ఎవరన్నా ఇలా ఈ మోడల్ చూసి కొనుక్కుంటారని నేను ఇంకా వీడియో చేసి పెడుతున్నాను. చాలా బాగుందండి. కిందంతా మనకి ఇలా ర్యాక్స్ ఇచ్చారు, నార్మల్ ఫ్రిడ్జ్ లాగా. పైన మనకి డీప్ ఫ్రిడ్జ్కి ఇచ్చారనమాట. పైన ఐస్ క్రీమ్స్ కానీ, ఐస్ క్యూబ్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. దీనిలో 2 టైప్స్ ఉన్నాయి. నాన్ కన్వర్టబుల్, కన్వర్టబుల్. అంటే మనము మన వెదర్ని బట్టి కూలింగ్ అనేది ఎక్కువ తక్కువకి చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్లోనే చూపించాను కదా, సెన్సార్ టచ్ ఉంది. దాని ద్వారా మనము కూలింగ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కిందంతా ర్యాక్స్ ఇచ్చేసారు ఈ విధంగా. నార్మల్ ఫ్రిడ్జ్ టైపు. ఐస్ క్యూబ్స్ అయితే చాలా తొందరగా అవుతాయండి. ఇక్కడ మనం ఎక్కువ కూలింగ్లో పెట్టి ఇంకా పైన డీప్ ఫ్రిడ్జ్కి మనం ఇన్ని సెల్సియస్ అనేసి కనెక్ట్ చేసామంటే మనకి వెంటనే ఒకే ఒక 10 మినిట్స్లో కూడా ఐస్ క్యూబ్స్ అవుతున్నాయి. నాన్ కన్వర్టబుల్లో అయితే ఇలాంటి ఆప్షన్ ఉండదు. ఇది కన్వర్టబుల్ కాబట్టి మనకి ఇలాంటి ఆప్షన్ ఇస్తున్నారు. మనకి 10 ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నారు. మాది ముందు ఫ్రిడ్జ్ వచ్చి గోగ్రేజ్ అండి. ఇంకా కంపెనీ చాలా ఓల్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఈ శాంసంగ్లో తీసుకుందాం అనిపించింది. అందుకని చెప్పి దీంట్లో చూసాము. 2-3 టైమ్స్ వెళ్ళి చూసేసి వచ్చామండి. ఈ ఫ్రిడ్జ్ అనేది నచ్చింది నాకు. అందుకని చెప్పి ఇంక ఇది తీసుకున్నాము. మనకు ఓపెన్ అంతా ఇలా హ్యాండిల్ ఏమి ఇవ్వరు, కింద ఇలా పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. కలర్ అయితే నాకు ముందు మా ఫ్రిడ్జ్ ఇదే కలరు, కొంచెం క్లాస్ లుక్ ఉంటుంది కదా, యాష్ కలరు. అందుకని ఇదే సెలెక్ట్ చేసుకుంటేనే. మళ్ళీ కానీ ఇంకా ఫ్లవర్స్లలో అట్లా ఉన్నాయి కానీ నాకు ఎందుకో నచ్చలేదు. ఇలా అయితే ఒక బాక్స్ ఇచ్చారు మనకి ఐస్ క్యూబ్స్కి. వెంటనే ఒక 10 మినిట్స్లో కూడా ఐస్ క్యూబ్స్ అవుతున్నాయండి. మనకి సెన్సార్లో మనం సెట్ చేసుకుంటే దీంట్లో వాటర్ వేసి పెట్టామంటే కింద ఒక బాక్స్ టైప్ వచ్చింది. ఆ బాక్స్లో ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కొత్త ఫ్రిడ్జ్ ఎవరైనా, ఇది చాలా బాగుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కలర్ హైలైట్ అండి. కలరు చాలా రిచ్ లుక్గా ఉంటుంది ఈ కలర్ అయితే మిగతా అన్ని కలర్ల కన్నా. డోర్ మనకి హ్యాండిల్ టైప్ కాకుండా ఇలా కొంచెం స్టైల్గా ఇచ్చారు. అసలు ఇక్కడ డోర్ ఎలా ఓపెన్ చేయాలో ఫస్ట్ టైం చూస్తే మాత్రం తెలియదు. ఈ రోజుకి ఈ వీడియోనే అండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.